హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం మీవి DuoPods K4ని అన్బాక్సింగ్ చేద్దాం. సో మరి చాలా మంచి ప్రీమియం క్వాలిటీ ఫీచర్స్ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసేస్తారు. మరి బాక్స్ పైన మీరు చూడొచ్చు డిజైన్ ఎలా ఉంటుంది అనేది. DuoPods K4 అని చెప్పేసి ఉంది. దాని తర్వాత ఇక్కడ మనకు మ్యాసివ్ బ్యాటరీ లైఫ్ కిల్లర్ బేస్ ఉంటుందని చెప్తున్నారు. జనరల్గా మనకు తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో బేస్ అనేది ఎక్కువ రాదు, కాకపోతే దీనిలో బేస్ ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు. మరి ఫటాఫట్ దీన్ని అన్బాక్సింగ్ చేసేసి బాక్స్లో ఏముందో చూడడంతో పాటు ఫీచర్స్ ఎలా ఉన్నాయనేది చూసేద్దాం. ఇక్కడ సీల్ ఇచ్చేసారు. ఈ సీల్ని అయితే నేను ఇట్లా బ్రేక్ చేసేసాను. సో మరి బాక్స్ గురించి మాట్లాడినట్టయితే పైన మనకు చూడండి క్లియర్ కాల్ విత్ ఏఐ ANC అని ఉంది. దాని తర్వాత వన్ టచ్ ప్లే పాజ్ ఆన్సర్ కాల్స్ ఉన్నాయి. వాయిస్ అసిస్టెంట్ విత్ గూగుల్ సిరి రెండింటికి సపోర్ట్ చేస్తుంది. కింద చూసుకున్నట్టయితే 50+ అవర్స్ ప్లే టైం ఉంటుందని చెప్తున్నారు. సింగిల్ ఛార్జ్ తోటి ఒక్క బడ్ అనేది 8.5 అవర్స్ వరకు మనకు ప్లే టైం ఇస్తుందని చెప్తున్నారు. 1 year వారంటీ ఉంది. దాంతోపాటు సూపర్ సాలిడ్ బేస్ ఉంటుంది. 13mm పవర్ఫుల్ డ్రైవర్స్ని అయితే దీనిలో యూజ్ చేసేసారు. స్వెట్ ప్రూఫ్ ఉంటుంది. IPX4 తోటి అయితే వచ్చింది. 4.0 తోటి లేటెస్ట్ వర్షన్ మనకు బ్లూటూత్ 5.3 అయితే యూజ్ చేసేసారు. లో లేటెన్సీ ఫర్ గేమింగ్ మోడ్ ఉంది. దాని తర్వాత ఇది మనకు మేడ్ ఇన్ ఇండియా. సో మరి దీనికి సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మరి దీన్ని ఇలా ఓపెన్ చేసిన వెంటనే ఈ బాక్స్లో మీరు చూడండి, ఇక్కడ మనకు ఈ బడ్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. తర్వాత ఇక్కడ మనకు మీవికి సంబంధించిన ఈ కార్డు ఉంది. దీనిలో మనకు QR కోడ్ ఉంది. నెక్స్ట్ ఈ బాక్స్లో ఓపెన్ చేసిన వెంటనే వావ్ చూడండి, ఇక్కడ మనకు చాలా అట్రాక్టివ్ కనిపించే కేస్ అయితే కనిపిస్తుంది. చూడడానికి చాలా స్టైలిష్గా అట్రాక్టివ్ ఉంది. మరి దీన్ని ఓపెన్ చేసిన వెంటనే దీని లోపల వైపు మనకు ఈ స్కై బ్లూ కలర్ ఏదైతే నాకు చాలా బాగా నచ్చింది. చూడండి, ఇక్కడ మనకు దీని యొక్క డిజైన్ మీరు చూసినట్టయితే ఇలా కనిపిస్తుంది. సో దీనికి బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడితే ఇది కూడా చాలా సాలిడ్గా ఉంది. కింద ఇక్కడ మనకు Type-C పోర్ట్ని ప్రొవైడ్ చేశారు. వీటి యొక్క బిల్డ్ కూడా బాగుంది, చాలా ప్రీమియం కనిపించేస్తున్నాయి. నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక Type-C కేబుల్ని అయితే ప్రొవైడ్ చేశారు ఛార్జ్ చేసుకోవడానికి. సో మరి దీని సైడ్ గురించి వేసి ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడదాం. అంటే దీని బేస్ ఎలా ఉంది, మిగతా వాటి గురించి. సో మరి దీనిలో నేను ఇన్సర్ట్ చేశాను. ఇన్సర్ట్ చేసిన తర్వాత మనకు ఇది చూడండి ఛార్జింగ్ అయ్యేది కనిపిస్తుంది. ఇక్కడ మనకు మీవి బ్రాండింగ్ ఉంది. దీని లోపల ఎంత ఛార్జింగ్ ఉన్నది అనేది కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది అన్నట్టు. ఫుల్ ఉంటే ఫుల్ చూపిస్తుంది. ఇక్కడ మనకు తక్కువ ఉంటే ఈ పాయింట్స్ కూడా తక్కువ చూపిస్తూ ఉంటుంది. మరి ఓవరాల్ చూసుకున్నట్టయితే చేతిలో చూసుకుంటే మాత్రం చాలా ప్రీమియం కనిపించేస్తుంది. మరి బిల్డ్ క్వాలిటీ కూడా నాకు చాలా సాలిడ్గా ఉన్నట్టయితే అనిపించింది. సో ఫ్రెండ్స్, మరి వీటిని మనం పేర్ చేసేసి సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, కంఫర్ట్ ఎలా ఉంది అనేది చూద్దాం. సో మరి దీనిపైన మనకు లెఫ్ట్ది ఏంటి, రైట్ది ఏంటి అని చెప్పేసి మెన్షన్ చేసేసారా. సో మరి దీన్ని నేను చెవిలో పెట్టుకున్నాను. చెవిలో పెట్టుకున్న తర్వాత ఇలాగైతే కనిపించేస్తున్నాయి ఫ్రెండ్స్. మరి మనం హెడ్ని మూవ్ చేసినా కూడా కింద పడే విధంగా అయితే లేవు. మరి దీనికి క్యాప్స్ ఏవైతే ఉంటాయో అవి ఇస్తే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. మీకు అనిపించింది అనేది కింద కామెంట్లో రాయండి. ఇది పెట్టుకున్న వెంటనే రెడీ టు పేర్ అని చెప్పేసి నాకు ఒక సౌండ్ అయితే వినిపించింది. మరొకసారి వెళ్ళి నేను పేర్ చేసేసుకుంటాను. సో ఇందులో నాకు మొబైల్లో కూడా మీవి DuoPods K4 అని చెప్పేసి రావడం జరిగింది. దీన్ని నేను ట్యాప్ చేసేసాను. ట్యాప్ చేసిన వెంటనే పేరింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో సౌండ్ మాత్రం చాలా లౌడ్గా వస్తుంది పెట్టుకున్న వెంటనే. దీనిలో మనకు 100% సౌండ్ వాల్యూమ్ కూడా లేదు. ఇప్పుడు నేను 100% పెట్టాను. సో చాలా లౌడ్గా అంటే చాలా లౌడ్గా ఉంది. ఫస్ట్ మనం దీంతో కాల్ చేసి ఎదుటి వాళ్ళతోటి మాట్లాడినప్పుడు కాల్ క్వాలిటీ ఎలా ఉంది అనేది అయితే చూద్దాం. దానికోసం నేను ఇక్కడ ఒక నెంబర్కి అయితే డయల్ చేస్తాను. హలో. A few moments later. సో ఫ్రెండ్స్, మనం ఎదుటి వాళ్ళతోటి కాల్ మాట్లాడేటప్పుడు కాల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, క్లియర్గా వినిపించేస్తుంది. దాంతోపాటు దీనిలో మనకు ఈ ANC ఏదైతే ఉంటుందో అది కూడా చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ వినాల్సింది మనం సాంగ్స్ విందాం. సాంగ్స్ అనేవి ఎలా వస్తాయనేది చూద్దాం. సో ఫ్రెండ్స్, మరి సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే చాలా లౌడ్గా అంటే చాలా లౌడ్గా వస్తుంది. సో మరి ఎవరైతే ఎక్కువగా లౌడ్ ఉండే సాంగ్స్ మ్యూజిక్ కావాలనుకుంటూ ఉంటారో వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతాయని చెప్పేసి అయితే నాకు అనిపిస్తుంది. దాంతోపాటే ఇక్కడ మనము బేస్ గురించి మాట్లాడినట్టయితే బేస్ కూడా బాగుంది. దాని తర్వాత వోకల్ సౌండ్స్, ఇన్స్ట్రుమెంటల్ సౌండ్స్ అనేవి చాలా క్లియర్గా అయితే మనకు వినిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇక్కడ సాంగ్ని మ్యూట్ చేయడం, నెక్స్ట్ సాంగ్కి వెళ్ళడం అవన్నీ ఇక్కడ నుంచే మనము చేసుకోవచ్చు. సో అవి కూడా చాలా ప్రాపర్గా ఫాస్ట్గా వర్క్ చేస్తున్నాయి, ఇన్స్టాంట్గా వర్క్ చేస్తున్నాయి. మనం ట్యాప్ చేసిన వెంటనే ఇది నెక్స్ట్ సాంగ్ అయితే వెళ్ళిపోతుంది. నెక్స్ట్ గేమింగ్ మోడ్ని ఆన్ చేయాలన్నా సరే ఇక్కడే మనం ట్యాప్ చేసేసి ఆన్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను గేమింగ్ మోడ్ని ఆన్ చేసేసాను. ఒకసారి నేను మీకు గేమ్ ఆడి కూడా చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మరి సౌండ్ గురించి మాట్లాడినట్టయితే స్టెప్ సౌండ్స్ అనేవి చాలా క్లియర్గా వినిపించేస్తున్నాయి. గేమింగ్ మోడ్లో వింటారా మీరు కూడా? చాలా లౌడ్గా వస్తుంది. ఇవ్వండి సౌండ్. మీకు మరి నా మైక్ దగ్గర వినిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే చాలా లౌడ్గా వినిపిస్తుంది. ప్రతిదీ ఇన్స్టాంట్గా వస్తుంది. అంటే ఏదో వాళ్ళు వచ్చిన తర్వాత కాకుండా చాలా క్లియర్గా వినిపించేస్తున్నాయి స్టెప్ సౌండ్స్ అవన్నీ కూడా. లేటెన్సీ అయితే నాకేం అనిపించలేదు. సో గేమ్ ఆడేటప్పుడు కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. మనకు ల్యాగ్ లేదు ఆడియోలోది. చాలా ఈజీగా అయితే మనకు కనెక్టివిటీ ఉందని చెప్పేసుకోవచ్చు. సో మరి దీనిలో మనకు బ్లూటూత్ 5.3 యూజ్ చేసిన కారణంగా పేరింగ్ కూడా చాలా
ఫాస్ట్గా ఉంది. సో మరి ఇక్కడ గేమింగ్ మోడ్ని కూడా ప్రొవైడ్ చేసిన కారణంగా అది కూడా బాగుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ టచ్ ఏవైతే ఉంటాయో ఇవి కూడా మనకు చాలా ప్రాపర్గా పనిచేస్తున్నాయి. నెక్స్ట్ సౌండ్ క్వాలిటీ కూడా నాకు చాలా డీసెంట్గా అనిపించింది. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే మీవి వాళ్ళు మంచి బడ్స్ని లాంచ్ చేసేసారని చెప్పేసి అయితే నాకు అనిపిస్తుంది. బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకున్నా, సౌండ్ క్వాలిటీ పరంగా చూసుకున్నా. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో. మరి మీకు మీవికి సంబంధించిన ఈ DuoPods K4 ఎలా అనిపించాయి అనేది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.